నమస్తే రాయలసీమ ఆంధ్ర అమ్మాయి కేరళ వంటలకి స్వాగతం అండి. నేనండి రేఖాని. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? చూడండి, మా ఆయన నిన్న రాత్రి ఇక్కడ దుబాయ్ నుంచి వస్తా ఫిష్ తీసుకొచ్చాడండి, లుల్లు మాల్ నుంచి. ఇవేమో పీసులుగా కట్ చేసి తీసుకొచ్చాడు. వంజరం ఫిష్ అండి. ఇవి పెద్ద ముక్కలే తెచ్చాడు. కాకపోతే మా పాప మా ఆయన రాత్రి ఒక 4-5 పీసులు తీసుకొని ఫ్రై చేసుకొని తిన్నారండి. సాంబార్లకైతే చాలా బాగుంటుంది అనేసి ఫ్రై చేసుకొని తిన్నారు. ఇవి కద్మా వచ్చి ముక్కలండి. ఈ ముక్కలు ఇంకా ఉన్నాయి కాబట్టి మనం ఒక కేరళ స్టైలు ఫిష్ మోలీ చేసి చూపిస్తానండి. కేరళ స్టైల్ ఫిష్ మోలీ అంటారు. చింతపండు అవి లాకోకుండా కొబ్బరి పాలేసి చేస్తారండి. చాలా బాగుంటుందని నేను ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టానండి. ఇవి ఇప్పుడు చేస్తానండి. నేను ఏమేమి కావాలో చూపిస్తాను. ఫిష్ మోల్ ఇది మాత్రం ట్రై చేయండి. కొబ్బరి పాలతో చేస్తారు, చాలా బాగుంటుందండి. ఓకేనండి అండి, చూద్దామండి ఫిష్ మోల్కి ఏమేమి కావాలో. ఇవి చేపలు చూపించాను కదా, వంజరం చేపలు. ఈ చేపలండి. ఈ ముక్కలని వేసి చేస్తాను. ఇది ఫ్రై చేస్తానండి మా ఆయనకి. అలాగే దీనికి కావాల్సినవి చూడండి, నేను చూపిస్తాను. ఇది కేరళ స్టైల్ ఫుడ్ అండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరన్నా కానీ, మన ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా ఉంటే కానీ. ఎప్పుడు మన అలాగే చేసుకొని తినుకోకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇది చిన్నగా నీలంగా అల్లము, ఎల్లిపాయ, ఒక 6 ఎల్లిపాయలు, అలాగే 1 ఇంచి అల్లం ముక్కలు నీలంగా కోసి పెట్టుకున్నానండి. అలాగే ఇవి కూడా ఉల్లిపాయలు కూడా ఒక 2 ఉల్లిపాయలు ఇలాగా నిలువున నీలంగా కోసి పెట్టానండి. దానికి కావాల్సింది ఒక 10 పచ్చిమిరపకాయలండి. ఒక 10 పచ్చిమిరపకాయలు. కారం ఏమి, ఇవే కారం అనమాట. అలాగే ఒక చిన్నవి 2 టమాటాలండి. అలాగే కొన్ని మామిడికాయ ముక్కలండి, పచ్చి మామిడికాయ ముక్కలు. ఇన్నొద్దు, కొన్ని వేసుకుందామండి. ఎక్కువ అంటే మనం చింతపండు ఏం కాబట్టి కొన్ని ముక్కలు వేసుకుంటున్నాము. అలాగే కరివేపాకండి దీనికి కావాల్సింది. అలాగే ఇది వచ్చి కొబ్బరి పాలండి, కోకోనట్ మిల్క్ పౌడర్. ఇది మనము హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. 2 ప్యాకెట్లు తీసుకున్నాను. అవి చిన్న ప్యాకెట్లు కాబట్టి 2 తీసుకున్నానండి. ఒకటి సరిపోతే ఒకటి, లేకపోతే 2 వేసుకోవచ్చండి. దానికి కావాల్సింది ఆవాలండి, ఆవాలు. అలాగే కావాల్సింది ఒక్క నిమిషం అండి. అలాగే కావాల్సింది మెంతులండి, ఆవాలు, మెంతులు కొన్ని. అలాగే పసుపు అండి. కారం అవసరం లేదు, ఇంకా పసుపు. ఇది మిరియాల పొడి అండి, బ్లాక్ పేపర్ మిరియాల పొడి. అలాగే కొంచెం గరం మసాలా అండి దీనికి కావాల్సింది. అలాగే కోకోనట్ ఆయిల్ అండి. ఇది కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది వేస్తేనే, కోకోనట్ ఆయిల్ వేస్తేనే దీనికి టేస్ట్, లేకపోతే వేరే నూనె వేస్తే టేస్ట్ ఉండదండి. ఎందుకంటే కేరళ ఉంటుంది కదా, అందు గురించి అండి. సరేనండి, నేను చూపిస్తానండి. చూడండి కుండ పెట్టాను. కుండ బాగా కాలుతుంది. అందులోకి మనం నూనె వేసుకుందామండి. కోకోనట్ ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. ఈ పెద్ద గెంటితో 2 స్పూన్లు వేసుకున్నానండి. కొంచెం వేస్తున్నానండి. ఇది కుండలో అయితేనే బాగా టేస్ట్గా ఉంటుందండి, లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదండి. ఇది కొంచెం కాగాలండి. కాగిన తర్వాత చూపిస్తాను. ఇది వేడి అయ్యేదానికి టైం పడుతుందండి. వేడైన తర్వాత ఇంకా ఉడుకుతానే ఉంటుందన్నమాట కుండ. దీంట్లో ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కుండల్లో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కట్ల పొయ్యి లేదు కదా మన అక్కడంతా. అందుకని వీళ్ళు కుండలన్నీ మానేశారు. కాకపోతే కేరళలో అందరి ఇళ్ళలో కట్ల పొయ్యి, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బావి నిర్బంధం అండి అందరికీ. అక్కడైతే కుండల్లోనే అన్నం కూడా చేస్తారన్నమాట. ఇంకా నేను వచ్చేటప్పుడు కుండ తెచ్చుకున్నాను. ఒకటి ఉంది ఆల్రెడీ, ఇంకొకటి తెచ్చుకున్నాను. ఇది కొంచెం కాగిన తర్వాత నేను చూపిస్తానండి. చూడండి, నూనె కొంచెం కాగింది. కొన్ని ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు కొన్ని, 1 స్పూన్ ఉంటుంది. నాకు ఇలాగైతేనే ఇది అందాజు తెలుస్తుందండి. మెంతులండి, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసానండి. ఎక్కువ వేస్తే చేదు వస్తాయన్నమాట, అందు గురించి. చూడండి, చిట్పట్టమంటున్నాయి. కుండలో చేస్తే ఇదే రామాయణం. ఇక్కడ పొగ ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకా బెల్లు కొడుతుంది
బిల్డింగ్లో బెల్లు కొడుతుంది ఎప్పుడే, ఇంకా వాళ్ళు వచ్చి కంప్లైంట్, వాచ్మెన్ వచ్చేస్తాడు పరిగెత్తుకుంటా బెల్ ఆఫ్ చేయడానికి. ఇంకా వచ్చి ఎందుకు మీరు ఎలా చేస్తున్నారని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. బిల్డింగ్లో ఇంకా అందరికీ డిస్టర్బెన్స్ అండి. అల్లము ఎల్లిపాయలు వేసానండి, అలాగే కరివేపాకు వేసానండి. ఇది కొంచెం ఎర్రకు కావాలండి. చూడండి కొంచెం వేగాయి. ఇవి ఉల్లిపాయలు వేద్దామండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. ఇవి బాగా వేగాలండి. ఉప్పు వేస్తున్నానండి, ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయలు వేగుతాయి అన్నమాట. నేను చేత్తో వేస్తానండి, నాకు ఎందుకంటే ఇలా వేస్తే అందాజు తెలియదు అనమాట. ఇది 1 టీ స్పూన్ ఉంటుంది, చేత్తో వేస్తున్నానండి. ఉల్లిపాయలులో ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుందంటానండి, అందుకని ఇది ఒక టిప్స్ ఎవరో చెప్తే విన్నానండి. సరేనండి, ఇది కొన్ని మగ్గిన తర్వాత చూపిస్తాను. చూద్దామండి. చూడండి బాగా మగ్గింది, ఉల్లిపాయలు బాగా మగ్గి ఒక బ్రౌనిష్ కలర్ వస్తాయండి. ఇలాగ వస్తే సరిపోతాయి. ఇందులోకి మనం టమాటాలు మామిడికాయలు వేసుకున్నామండి. చూడండి నేను ఇంకా కొన్ని మామిడికాయలు తీసాను. ఇది బాగా మెత్తగా ఉడకాలండి. ఇందులోకి 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి, చిన్న స్పూను. అలాగే మిరియాల పొడి 1.5 వేస్తున్నానండి. అలాగే పసుపు 1 టీ స్పూన్ అండి. కొన్ని వాటర్ వేస్తున్నానండి, కొన్ని, ఎందుకంటే ఇవి మగ్గాల దాంట్లో బాగా. బాగా మెత్తగా ఉడకాలండి. ఇందులోనే మూత పెట్టి స్లోలో ఉడికించుకుందామండి. ఉడికిన తర్వాత చూడండి కొబ్బరి పాలు లేదా నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను, ఒక 250 ml బౌల్ అండి. దీన్ని నిండుకు మిక్స్ చేసి పెట్టుకున్నాను, 2 ప్యాకెట్లు. కావాలంటే ఇంకో ప్యాకెట్ వేసుకోవచ్చు. ఓకేనండి. వీళ్ళది కేరళ వాళ్ళది చాలా హెల్దీ ఫుడ్ అండి, కాకపోతే అన్నీ ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. హెల్దీ ఫుడ్ నేను చూపిస్తానండి, చూద్దామండి. చూడండి మెత్తగా బాగా ఉడికిపోయి అడుగంటుతుందన్నమాట. అలా బాగా మెత్తగా ఉడికిందండి, ఇలాగ ఉడకాల. మెత్తగా ఉడికిన తర్వాత మనం ఈ కొబ్బరి పాలు వేసుకుందామండి. కొబ్బరి పాలు లేవా, ఇవి కలబెట్టేసి వేసుకున్నాము. ఫ్రెష్ అయితే స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రెష్ పగిలిపోతాయండి, పగిలిపోయి గడ్డ కడతాయి. అందుకని ఆ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కోల్డ్ అయిన తర్వాత వేసుకోవాలి ఫ్రెష్ అయితే. ఇవైతే ప్యాకెట్ కదా, ఏం కావండి. చూడండి ఇది వేసాను కదా, మొత్తం కలుపుకుందామండి. మొత్తం కలుపుకొని ఇంకా ఇది ఉడికేటప్పుడు ఫిష్ వేసుకున్నామండి. అంతేనండి, గట్టిగా. ఇది పరోటా, చపాతీ, అప్పం, వెల్లప్పం, పుట్టు అన్నిట్లోకి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది చూసారండి, ఎక్కువ నీళ్ళు లేకపోకుండా చిక్కగా. కావాలంటే ఇంకొన్ని నీళ్ళు వేసుకోవచ్చు, మనము ఉడకాలి కదండి, అందు గురించి చూపిస్తానండి నేను. ఇది చూడండి ఇంకొక ప్యాకెట్ వేస్తున్నాను, ఎందుకంటే తక్కువ ఉందన్నమాట. అందుకని కొంచెము కలర్ కూడా తక్కువ అనిపిస్తుంది. నేను మిరియాల పొడి 1 స్పూన్ అని 2 స్పూన్లు వేసేసానండి, అందుకని ఇంకొకటి. ఇది 25 గ్రాములేనండి, 100 గ్రాము లేదా 150 గ్రాము పాల పొడి కావాలండి ఈ కూర చేయడానికి. ఇది 25 గ్రామే అంటే అంతే ఉంటుంది అన్నమాట.
అందు గురించి ఇందులో కొన్ని హాట్ వాటర్ వేయాలండి. కొన్ని హాట్ వాటర్ వేసి వేసి కలుపుకున్నామండి. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని వేసుకోవాలండి. చూడండి, ఉండలు లేకుండా కలుపుకున్నాను. బాగా ఇలా కలుపుకొని వేసుకోవాలండి. చూసారా, వేసాను. వేసి కలుపుకున్నానండి. చూడండి, ఇప్పుడు కలర్ వచ్చింది కొంచెం. చూడండి, ఇప్పుడు కలర్ వచ్చింది కదా, ఇలా కలర్ రావాలండి. ఇలా కలర్ వస్తేనే బాగుంటుంది. కానీ నేను తిన్ననమాట ఎక్కువ కొబ్బరి పొడి, అది కొబ్బరి పాలు, కొబ్బరి నేను తిన్ను. ఎందుకంటే నాకు యాసిడిటీ ప్రాబ్లం ఉందండి, అందు గురించి. కాకపోతే వీళ్ళు ఇంకా కేరళ వాళ్ళకి ఇది లేనిదే జరగదనమాట. అందు గురించి ఇంకా వీళ్ళకి వేయాలండి. చూడండి, ఇంతైతే సరిపోతుందండి. ఇంక ఇది బాగా ఉడికిన తర్వాత మనము చేపలు వేసుకుందామండి. దీన్ని ఫిష్ మోలీ అంటే ఉడికిన తర్వాత దగ్గరికి వస్తుందండి. ఓకేనండి, చూపిస్తాను. చూడండి, బాగా ఉడుకుతుంది. చూద్దాము. చూసారా, ఉడుకుతుందండి. ఈ టైంలో ఇంకా ఫిష్ వేసుకుందామండి. ఫిష్ తగ్గించి స్టవ్ వేసుకోవాలండి, లేకపోతే పొంగిపోతుంది అన్నమాట. ఇంకా దీంట్లో గరిటె పెట్టకూడదండి. జస్ట్ ఒక్కసారి మాత్రం మనం అడుగు నుంచి ఇలా కలుపుకున్నామండి. అంతేనండి, ఇంకా అంతేనండి. ఇందులోనే ఉడికిపోతుంది. ఇంకా మనం దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదండి. చేపల్లో కొంచెం ఉప్పు వేసాం కదా, ఉప్పు తక్కువ అయితే దాంట్లోనే అది సరిపోతుందండి. అలాగే ఇందులోకి చీల్చిన పచ్చిమిరపకాయలండి, అంటే ఇలాగ వేసుకోవచ్చు. పైన బాగా కొరుక్కొని తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కరివేపాకండి, అలాగే టమాటాలండి. ఒక 2 టమాటాలు ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకోవాలండి. అంతేనండి. ఇంకా ఇది ఉడికిన తర్వాత చూపిస్తానండి. ఇది 5 నిమిషాలు బాగా ఉడకాలండి. ఈ ముక్క తీసానండి. ఈ ముక్క మా ఆయనకి చేపలు ఫ్రై చేస్తానండి. ఇది ఫ్రై కూడా చూపిస్తానండి. చూడండి, బాగా ఉడుకుతుంది. ఇంకా దీన్ని కలబెట్టాల్సిన అవసరం లేదండి. ఊరికే గట్టి పెడితే విరిగిపోతాయి అన్నమాట. ముక్క వైట్ కలర్ వచ్చిందండి, అంటే బాగా ఉడికిందనమాట ముక్క. ఇంకా మనం దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదండి. మనం జస్ట్ ఇలాగా తిప్పుకుంటే చాలండి. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పు, కారము మొత్తం అన్నీ బాగా కరెక్ట్గా అయ్యాయండి. ఓకేనండి, నేను చూపిస్తానండి. చూడండి, బాగా కొత్త ఉడుకుతుంది. ఇంకా అయిపోయినట్టేనండి, అయిందండి. ఇంకా చూడండి, ఆఫ్ చేస్తున్నానండి. ఇంకా దాంట్లోనే ఉడికి దగ్గరికి అవుతుందండి. ఓకేనండి, ఆఫ్ చేశాను, లేకపోతే ఇంకా పొంగిపోతుందండి. హలో అండి, చూద్దామండి. చూడండి ఎంత బాగా అయిందో. బాగా అంటే బాగా ఉడికి బాగా చిక్కగా. చూడండి, గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది. ఇది చపాతీ, దోశ, పరోటా నేను చెప్పినట్లుగా అన్నిట్లకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా చేస్తే చాలా హెల్దీ కూడా, బాగా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంది. కాకపోతే క్యాలరీలు అన్నీ ఎక్కువ క్యాలరీ ఉన్నాయి. చాలా బాగుంది, టేస్టీగా అండి. సరేనండి, ఎవరికన్నా కానీ నచ్చితే కానీ లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రేఖ తప్పకుండా మీకు రిప్లై ఇస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.